అందరికీ నమస్కారం. తెలుసుకుందాం పదండి ఛానల్‌కి స్వాగతం. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. ఈ దేవాలయానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామిని విశాల దేవుడు అని కూడా అంటారు. వీసాలకు అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ 108 ప్రదక్షిణలు చేసుకుని స్వామిని దర్శనం చేసుకుంటే తప్పకుండా వీసా వస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రతి దేవాలయంలో ఉన్నట్టు హుండీలు ఉండవు, విఐపి దర్శనాలు ఉండవు, అందరూ సమానమే. ఇక్కడ అందరూ సమానమైన సాటి చెప్పడానికి ఇక్కడ ప్రధాన అర్చకులైన రంగరాజన్ గారు దళిత గోవింద అంటూ ఒక దళిత యువకుణ్ణి తన భుజాలపై మోసుకుని ఆలయం లోపలికి తీసుకుని వచ్చారు. ఆయన తరచుగా దేవాలయాల పరిరక్షణ కోసం స్పందిస్తూ ఉంటారు. నైతిక విలువల గురించి ఆయన ఆలయ ప్రాంగణంలో నిత్యం ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తిపై ఈ నెల ఫిబ్రవరి 7వ తారీఖున కొంతమంది వ్యక్తులు రామరాజ్యం ఆర్మీ పేరుతో దాడి చేశారు. దానిపై ఆయన తండ్రి సౌందర్యరాజన్ గారు పోలీసులకు ఫిర్యాదు చేయగా 10వ తారీఖున దానికి కారణమైన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని రామరాజ్యం ఆర్మీలో మరొక 6 నిందితులని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ తీవ్రంగా ఖండించింది. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి ఆయన్ను పరామర్శించారు. అసలు ఎవరు ఈ వీరరాఘవరెడ్డి, అసలు ఎందుకు ఈ రామరాజ్యం ఆర్మీని స్థాపించాడు, అసలు ఎందుకు రంగరాజన్ గారిపై దాడి చేశాడు మొదలైన విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం. వీరరాఘవరెడ్డి పూర్తి పేరు కొవ్వూరి వీరరాఘవరెడ్డి. ఇతనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని అనపర్తి గ్రామం. ఇతని వయసు 45 సంవత్సరాలు. ఇతడు మద్రాస్ మ్యూజికల్ అకాడమీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేశాడు. ఇతను ఎక్కువగా పబ్లిక్ మీటింగ్లలో సెక్షన్ల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా నేనే 43 సిఆర్పిసిలో మిమ్మల్ని ఎందుకు కస్టడీలోకి తీసుకోకూడదు, మిమ్మల్ని మీ పోలీస్ స్టేషన్ని కలిపి. వీరరాఘవరెడ్డి 2020 సంవత్సరంలో ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. దానికి రామరాజ్యం అనే పేరును పెట్టాడు. అందులో అతడు ఎక్కువగా దేవాలయాల పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉండేవాడు. పట్నంలో శంభుని గుడి ప్రహరీ గోడను ఆనుకుని అన్య మతస్థులు ఆక్రమించుకుని కోర్టులలో న్యాయస్థానాల నుండి స్టేలు పట్టుకుని వచ్చి ఎప్పటి నుంచో ఖాళీ చేయకుండా ఎంతో హింసిస్తున్నారు. మన దగ్గర ఉన్న న్యాయస్థానాలు సరిగ్గా పనిచేయడం లేదని, అందుకే రామరాజ్యం తీసుకురావాలని మాట్లాడుతూ ఉండేవాడు. 52 ఐపీసీ చెప్తుందో వాటిని సరైన జాగ్రత్తలు తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఆదేశాలు ఇచ్చే జడ్జి అయినా సరే మేము కోర్టులో చొరబడి 43 సిఆర్పిసి ప్రకారంగా అరెస్ట్ చేసే అధికారాన్ని మేము కలిగి ఉన్నాము. ఆ రామరాజ్యం కొరకు అతను ఒక ఆర్మీని కూడా సిద్ధం చేసుకోవాలనుకున్నాడు. దీనికోసం అతడు సెప్టెంబర్ 2024లో యూట్యూబ్లో ఒక పోస్ట్ చేశాడు. అందులో 5,000 మంది రామరాజ్యం ఆర్మీకి కావాలని, దానికి అర్హత 10th పాస్ ఆర్ ఫెయిల్, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి, కనీసం 5 కిలోమీటర్లు నడవగలగాలి, 2 కిలోమీటర్లు పరిగెట్టగలగాలి, భాగవత రామాయణాల మీద నమ్మకం ఉండాలి, వాటిని అర్థం చేసుకునే తత్వం ఉండాలి, వయసు 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు ఉండాలి, దానికి 20,000 జీతంతో పాటు ఉండడానికి వసతి మరియు భోజనం. కానీ ఆ పోస్టులకు అతను పెట్టిన కండిషన్, ఆ పోస్ట్కి అప్లై చేసుకునేవారు తప్పనిసరిగా ఇక్ష్వాకు లేదా భరత వంశానికి చెందిన వారే ఉండాలి. గత ఏడాది 350 రూపాయల రుసుముతో కొంతమంది రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. అతను కోసలేంద్ర ట్రస్ట్ పేరుతో రామరాజ్యం ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం ఆ రామరాజ్యంలో 25 మంది సభ్యులు ఉన్నారు. వారు జాయిన్ అయిన వెంటనే మనిషికి 2,000 చొప్పున కట్టి ఒక టైలర్ దగ్గర నలుపు రంగు యూనిఫామ్ను కూడా కుట్టించుకున్నారు. ఈ రామరాజ్యం దినచర్య ప్రతిరోజు కొన్ని దేవాలయాలకు వెళ్ళటం, అక్కడ పురోహితులను కలిసి ఈ రామరాజ్యం గురించి చెప్పడం, ఇక్ష్వాకు లేదా భరత వంశానికి చెందిన వారిని గుర్తించి వారిని రామరాజ్యం ఆర్మీలో జాయిన్ అవ్వేలా చూడమని చెప్పడం వీళ్ళ దినచర్య. ఆ గోత్రాలు పవర్లో వస్తున్నప్పుడు మీరు చెబుతున్నప్పుడు ఎవరు ఇక్ష్వాకు వంశీయులు, ఎవరు భరత వంశీయులు గుర్తుపట్టాల్సిన బాధ్యత మీదే. అదేవిధంగా వీరరాఘవరెడ్డి ఈ నెల 7వ తారీఖున తన దగ్గర ఉన్నటువంటి 25 మంది సభ్యులతో చిలుకూరు వెళ్ళాడు. అక్కడ రంగరాజన్ గారిని కలిసి ఇలా రామరాజ్యం ఏర్పాటు చేస్తున్నామని, ఇలాగా సైన్యం ఉందని, మన దగ్గర ఉన్న న్యాయస్థానాల వల్ల ఉపయోగం లేదని, అందుకే నేను ఈ విధంగా చేస్తానని చెప్పేసి చెప్పాడు. దానికి రంగరాజన్ గారు ఒప్పుకోలేదు. ఏదైనా రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన చెప్పారు. దాంతో ఆయన ఒప్పుకోకపోయేసరికి ఆయన మీద దాడి చేశారు. వివిధ పదజాలంతో ఆయనను దుర్భాషలాడాడు.
చెప్పడానికి వచ్చాం. అన్నయ్య మాట్లాడతారు ఒక నిమిషం. ఏమీ తెలియదండి అయ్యా. పండితులు వేషం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచమౌటకుపదిశించి సంతసిల్లి స్వరలయంబులెరుంగకని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకుగల నన్నే దొరకుడుకు బ్రోచురా. స్వరం తెలియదు. స్వరం తెలుసా? లయ తెలుసా? ఇక్ష్వాకు వంశీయులు ఏ గోత్రాలు ఉన్నారో తెలియదు. క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. వైశ్య పరంపర 44వ శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి గోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని. తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే. సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత రంగరాజన్ గారి తండ్రి గారు సౌందర్యరాజన్ గారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు 10వ తారీఖు నాడు దీనికి కారణమైనటువంటి వీరరాఘవరెడ్డిని మరియు మరొక 6గురిని పట్టుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామరాజ్యం ఆర్మీకి 1,20,599 రూపాయలు డొనేషన్గా వచ్చాయని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వివరించారు. ఆర్పిసి 304ను న్యాయ వ్యవస్థలోని కొందరు నిర్లక్ష్యం చేశారని, దీని ద్వారా ఆలయానికి సంబంధించిన లక్షల ఎకరాల భూములు కబ్జాలకు గురవుతున్నాయని రామరాజ్యం వాదన. కానీ ఏదైనా మన రాజ్యాంగాన్ని కట్టుబడి న్యాయబద్ధంగా పోరాడాలి, కానీ ఇలాగ ప్రత్యేక సైన్యాన్ని తయారు చేసుకుని దాడులు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇలాంటి వారిని ప్రభుత్వం తప్పనిసరిగా కఠినంగా శిక్షించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.